చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఒరే మారుతిరావు, నువ్వు బయటికొచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు. ఇక్కడే ఇలాగే కోమలో ఉండు, వీలైతే ఇక్కడే చచ్చిపో. నీ దినకర్మలన్నీ నేనే దగ్గరుండి గ్రాండ్గా జరిపిస్తాను. అంతేకాని బయటికొచ్చి నా మొగుడికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వకు. మారుతిరావు, నువ్వు మావిడ మాటలని తొందరపడి చచ్చిపోయావు. నువ్వు ఉంటేనే నాకు దిక్కు. నువ్వు లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు, ఆ మధు అంతా శూన్యం. నువ్వు లేవాలి, నువ్వు లేస్తావు. వీడు లేచినా సరే మళ్ళీ కొట్టి మరీ కోమాలోకి పంపిస్తాను. వీణ్ణి నేను అస్సలు బయటికి రానివ్వను. నువ్వు పదయ్యా ఇంటికి. రత్నం, రేయేష్, మీ నాన్నగారు బయలుదేరారో లేదో కనుక్కో. రేపు పూజ టైంకి రావాలి కదా. అలాగే నీ భూమి పూజ ప్రోగ్రాంకి కూడా ఆయనే కదా ముఖ్య అతిథి. సింధు, నాన్నకోసారి ఫోన్ చేయి. యష్, ఇందాక మావయ్యకి ఫోన్ చేశాను. ఆయన బిజీగా ఉన్నాను, తిరిగి నేనే కాల్ చేస్తానన్నారు. ఆయన చేసినప్పుడే మనం మాట్లాడదాం యష్. ఆయన ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి అంత బిజీగా ఉన్నారా? ఎంత అవసరమైనా తిరిగి ఫోన్ చేయరా? నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి. అసలు ఎక్కడి వరకు వచ్చారో నాకు తెలియాలి కదా. ఇక్కడ చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ పనులేవో నాతో చెప్పొచ్చు కదా అత్తయ్య. నువ్వన్నీ నాతో చెప్పే చేస్తున్నావా ఏంటి? ఆ కళ్యాణాన్ని నన్నడిగి ఆపించావా? నువ్వు ఎప్పుడైతే ఆ కళ్యాణాన్ని ఆపించావో అప్పుడే నీ మీద నాకు నమ్మకం పోయింది సింధు. నా చంద్రతో నేనే మాట్లాడతాను. అసలు ఆయన కట్టుకున్న భార్యను వదిలేసి నీకు ఫోన్ చేసి ప్రతి చిన్న విషయం నీకే చెప్పడం ఏంటసలా? అది నాకు అస్సలు నచ్చడం లేదసలా. ఎందుకు దమయంతి సింధు మీద అరుస్తావు? మొన్నటి వరకు వాడు ఫోన్ చేస్తే నేను మాట్లాడను అన్నావు. ఇప్పుడేమో మాట్లాడతాను అంటున్నావు. వాడికి నీ మీద ఏమైనా కోపం వచ్చిందేమో, నీ మీద అలిగాడేమో. అందుకే నీతో మాట్లాడడం మానేశాడేమో. దానికి సింధునంటావేంటి దమయంతి? ఏంటత్తయ్య, మీరు కూడా ఇలాంటివి సమర్థిస్తున్నారా? ఒకవేళ నేను చేసింది నచ్చకపోతే నాతోనే చెప్పాలి కానీ ఇలా మాట్లాడకుండా ఉండటం కరెక్టా? నేను వాడు చేసింది సమర్థించడం లేదు దమయంతి. కానీ చంద్ర ఫోన్ చేయలేదన్న కోపం సింధు మీద చూపించడం తప్పు అంటున్నాను. ఒకవేళ నువ్వేమైనా తప్పు చేసావేమో ఆలోచించుకో. సరే అత్తయ్య, నాదే తప్పు అనుకుందాం. ఇప్పుడే నేను చంద్రని క్షమించమని అడుగుతాను. సింధు, నువ్వు ఫోన్ చెయ్యి.